నమస్కారం. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈరోజు మీకు పిఓఏ గురించి చెప్తున్నాను. అంటే పవర్ ఆఫ్ అటార్నీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ. సాధారణంగా ఈ 498 కేసులు ఎక్కువైపోయినాయి, డివిసి కేసులు కూడా ఎక్కువైపోయినాయి. భార్యకి భర్తకి గొడవ వస్తే భర్తతో పాటు వాళ్ళ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, అత్తమామల్ని, అమ్మ నాన్నల్ని, ఇంకా గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళని అందరినీ కూడా ఇరికిస్తూ వస్తున్నారు, చేస్తున్నారు. అంతేకాకుండా పెళ్లి బ్రోకర్లుగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళని, మీడియేటర్స్ని, ఏదన్నా పంచాయతీకి సెటిల్మెంట్కి ఏదన్నా వెళ్తే ఆ సెటిల్మెంట్లో కూర్చున్న పెద్దల్ని కూడా కేసుల్లో ఇరికించడం జరుగుతుంది. మనం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, అమ్మాయి ఇండియాలో కేసు పెట్టింది, అబ్బాయి ఇక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఫారెన్ లో ఉన్నారు, చేశారు. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలు ఇండియాలో ఉన్నారనుకోండి, మీరు హైకోర్టులో ఏదన్నా పిటిషన్ వేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఏదన్నా కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కానీ క్వాష్ పిటిషన్ కానీ వేద్దాం అనుకున్నారు. అప్పుడు మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది? మీరందరూ ఇండియా రావాలా, ఇండియా వచ్చి వేయాలా, లేకపోతే అక్కడి నుంచి మీరు స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ పంపిస్తే సరిపోతుందా? ఆ వివరాలు చెప్పడం కోసమే ఈ వీడియో. ముఖ్యంగా ఇప్పుడు ఇది జరిగిన యథార్థ గాథ. విశాఖపట్నంలో ఉంటున్న ఒకళ్ళు అమెరికాలో ఉంటున్న అమ్మా నాన్నల మీద, అన్నదమ్ముల మీద, అందరి మీద విజయవాడలో కేసు పెట్టడం జరిగింది. గతంలో వాళ్ళు విశాఖపట్నంలో ఉండేవాళ్ళు. భర్త మాత్రం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు. ఇప్పుడు భర్త తరపున నాన్నగారు ఇప్పుడు మళ్ళీ ఇండియా వచ్చారు ఈ కేసు సందర్భంగా. మిగతా వాళ్ళందరూ వివిధ దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాలేరు, చేయలేరు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ విధంగా చట్టపరమైన రక్షణ పొందాలి, ఏ విధంగా కేసులు ఫైల్ చేయాలని ఇప్పుడు చెప్తాను. అబ్బాయి వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నాడు, చేశాడు కాబట్టి అబ్బాయి వాళ్ళ నాన్నని మన సెంటర్ కింద తీసుకుంటే అతను అందరి తరపున కూడా ఇక్కడ హైకోర్టులో కేసు వేయొచ్చు. కాకపోతే ఒకే దేశంలో ఉంటున్న అందరూ కూడా ఒక పిఓఏ ఎగ్జిక్యూట్ చేసి పంపిస్తే చాలు. అట్లా ఏ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కటి చేస్తే సరిపోతుంది. అదే ఇతర దేశాల్లో ఉంటున్నారనుకోండి, అబ్బాయి ఒక చోట, అమ్మాయి ఒక చోట ఉంటున్నారు అంటే, ఇప్పుడు కేసు పెట్టిన అబ్బాయి కాకుండా ఇంకొక అబ్బాయి, ఇంకొక అమ్మాయి మీద కూడా కేసు పెట్టారు, అక్రమ కేసు పెట్టారు. ఒక అమ్మాయి కెనడాలో, ఒక అమ్మాయి అమెరికాలో ఉందనుకోండి. అమెరికాలో వాళ్ళు మన ఇండియన్ కాన్సులేట్ కి వెళ్ళి పిఓఏ రెడీ చేసి పంపించాలి, కెనడాలో ఉన్న వాళ్ళు కెనడా నుంచి పంపించాలి. అట్లా కాకుండా అమెరికాలోనే 4-5 ఉన్నారనుకోండి, అందరూ కలిపి ఒకటే చేసి ఒకటే పంపించవచ్చు. అట్లాగే కెనడాలో ఉన్న వాళ్ళు కూడా అట్లానే చేసి పంపించవచ్చు. ఇది కేవలం రక్త సంబంధీకులకే వర్తిస్తుందే, లేకపోతే మీడియేటర్స్, బ్రోకర్స్, ఫ్రెండ్స్, ఇట్లా పంచాయతీలో మీడియేటర్స్ గా వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళ తరపున కూడా ఈ తండ్రి రిప్రజెంట్ చేయొచ్చా అంటే, వాళ్ళ తరపున కూడా వీరే రిప్రజెంట్ చేయొచ్చు. దానికి కూడా ఇట్లానే వీరు అక్కడ ఏ దేశంలో ఉన్నారో ఆ దేశ కాన్సులేట్కి, ఇండియన్ కాన్సులేట్కి వెళ్ళి అక్కడ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అటెస్ట్ చేయించుకొని అది ఇక్కడ ఇండియా పంపించాలి. ఇది ఇండియా వచ్చిన తర్వాత ఎవరైతే ఈ తండ్రిగా వ్యవహరిస్తున్నారో వారు దాన్ని అక్కడ లోకల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దాన్ని అడ్జుడికేట్ చేసుకోవాలి. అడ్జుడికేట్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని అమల్లోకి తీసుకొస్తారు, చేస్తారు. ఈ విధంగా తండ్రి అందరి తరపున, అంటే ఇద్దరు కన్నా ఎక్కువ, అతనికన్నా ఇంకా ఎక్కువ మందికి హైకోర్టులో రిప్రజెంట్ చేస్తున్నారు అనుకోండి, అందరి తరపున అతను సంతకం పెట్టచ్చు. కానీ ఒక సంతకం సరిపోదు. అతను ఎంతమందిని రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ వివరం క్లియర్గా రాసి అందరికీ కూడా సపరేట్గా సంతకాలు పెట్టాల్సి వస్తుంది. ఇతను కనుక అక్యూజ్డ్ నెంబర్ 2 అనుకోండి, అక్యూజ్డ్ నెంబర్ 2 కింద వీరు సంతకం పెడతారు. ఇంకొక అబ్బాయి రెసిడింగ్ ఇన్ అమెరికా అనుకోండి, ఆయన అక్యూజ్డ్ 3 అయితే అక్యూజ్డ్ 3 రెసిడింగ్ ఇన్ అమెరికా సైనింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ అని చెప్పి అతని కింద సంతకం పెట్టాలి. అట్లా అందరి తరపున కూడా ఇతను సంతకం పెట్టచ్చు, వేయచ్చు. ఇది కేవలం మీరు అందరూ కూడా దేశ విదేశాల నుంచి కేసు పెట్టంగానే ఇండియా వచ్చేసి కష్టపడక్కర్లేదని చెప్పేసి ఇప్పుడు చట్టం కల్పించిన వెసులుబాటు. అంతేకాకుండా మిమ్మల్ని పోలీసులైనా విచారించారనుకోండి, కేసు నమోదవగానే పోలీసులు మీకు మెయిల్ ద్వారా సంప్రదించి మిమ్మల్ని ఏదన్నా విచారణకు హాజరవ్వమంటే, మీకు ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్లో మీరు వీడియోలోనే వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి మీరు అటెండ్ అవ్వచ్చు, చేయొచ్చు. దానికి ఇంత దూరం రావక్కర్లేదు. మీరు మీ లాయర్ ద్వారా కానీ మీరైనా సరే ఇట్లా మేము వీడియోలో మీరు విచారించే సిద్ధంగా ఉన్నాం, మీరు ఏది చెప్పినా ఆ సాక్ష్యాలన్నీ మేము మీకు ప్రొడ్యూస్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్కి మేము సహకరిస్తామని చెప్పి మీరు చెప్పచ్చు, చేయొచ్చు. దానికోసం మీరు ఇండియా పరిగెత్తుకుంటూ రావక్కర్లేదు. ఎప్పుడైతే పోలీసులు మీకు మెయిల్ ద్వారా తెలియచేసినా మీరు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్కి సహకరించలేదు, అప్పుడు మాత్రమే పట్ల ఎల్ఓసి జారీ అవుతుంది. కేసు నమోదవగానే ఎటువంటి ఎల్ఓసి జారీ అవ్వదు. ఇండియాలోకి వస్తే మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయరు. కేసు నమోదైన తర్వాత మీకు ఆ కేసు గురించి ఎక్నాలజ్మెంట్ పర్సనల్గా మీకు వస్తేనే మీ పట్ల చర్యలు మొదలవుతాయి. కేసు నమోదైందని చెప్పి మీ తండ్రి గారికి తెలియజేస్తే మీ పట్ల ఎటువంటి కఠిన చర్యలు మొదలవు. ఎందుకంటే మీకు ఇంకా కేసు నమోదైన విషయాన్ని వాళ్ళు తెలియచేయలేదు కాబట్టి. ఇవన్నీ మీరు గమనించాలి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మీరు కామెంట్లో ప్రస్తావిస్తే మీకు రెస్పాన్స్ ఇస్తాము, లేకపోతే మీరు మెయిల్ చేసినా సరే మీకు రెస్పాన్స్ చేస్తాము. ఇట్లాగా కేసు పడంగానే మీకు ఎటువంటి చట్టపరమైన తీవ్రమైన నేరంగా పరిగణించరు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఇన్వెస్టిగేషన్కి మీరు సహకరించినప్పుడు మాత్రమే ఎల్ఓసీలు జారీ అవుతాయి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.
మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.